పేరెంట్స్కి అందరికీ మహబూబ్నగర్ జిల్లా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేడం చెప్పినట్టు చాలా వండర్ఫుల్ కార్యక్రమం, చాలామంది చాలా చక్కగా మాట్లాడారు. మేము చాలా వండర్ఫుల్ కార్యక్రమం. ఎందుకంటే మీరు అన్నట్టు పిల్లలు మంచిగా ఎదగాలంటే ఫస్ట్ మమ్మీతో కోఆర్డినేషన్స్ చేయాలి. డాడీ దగ్గర ఎందుకంటే డాడీ బయటంగా ఉంటాడు కాబట్టి షేర్ చేయలేరు పిల్లలు, ఎక్కువ మమ్మీతోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటారు కాబట్టి. సో మీ యొక్క స్టేట్మెంట్కి నేను ఏకీపిస్తున్నాను మేడం. అదేవిధంగా మనము వాళ్ళు ఏం చేస్తున్నారు అని నిరంతరము మనము పరిశీలిస్తున్నాలి. ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళని దగ్గరగా ప్రతిదీ షేర్ చేసుకుంటారో 100% వాళ్ళు మంచి సక్సెస్ అవుతారు. దాంట్లో ఈ యొక్క గీతం స్కూల్ ఈరోజు ఈ మీ మమ్ అండ్ మీ కార్యక్రమం చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కృష్ణ సార్కి, అదేవిధంగా చెల్లెలు గీతా మేడం గారికి, దీనికి సహకారం చేసిన ప్రతి ఉపాధ్యాయ బృందానికి, పేరెంట్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎలాంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఆ మేడం చాలా చక్కగా మాట్లాడింది. తను కూడా బాల్యం ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళ ఫాదర్స్ అక్కడ ఎక్కడికో పోయింది. ఈ మేడం కూడా చాలా చక్కగా అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఒక్కొక్కటి క్రియేటివ్గా మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ అయితే ఇచ్చిండ్రు. అలాంటిది మీరు కొంచెం పాటించినా కూడా పేరెంట్స్ చాలా మీ పిల్లలకి చాలా అద్భుతంగా ముందుకు పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి స్కూళ్ళు మీరు ఎన్నుకున్నందుకు చాలా అదృష్టవంతులుగాని భావిస్తున్నా. ఎందుకంటే తక్కువ ఫీజుతో క్వాలిటీ ఎడ్యుకేషన్, ఒక సంకల్పంతో మంచి నాణ్యమైన విద్యను అందించాలని ఒక సంకల్పంతో ఈ యొక్క దీన్ని మా సాయిబంధు సారు రిటైర్ అయినా కూడా అల్పరుగని యోధుల్లాగా నిరంతరం మార్నింగ్ వచ్చి 8:30 9:30 వరకు కూడా. మొన్న ఒకసారి నేను స్కూల్కి వచ్చినప్పుడు అన్న మా లెక్కలు చేస్తే మా పెద్ద సార్ వస్తాడు, ₹1 తేడా వచ్చినా నా సంగతి ఉంటుందని మా చెల్లెలు చెప్పింది. ఎందుకంటే ఆ విధంగా ఆ పెంపకం ఆ విధంగా ఉంది కాబట్టి, ఆ యొక్క అలవాట్లు అట్లా నేర్పింది కాబట్టి ఇప్పటికీ అంటే అన్న ఏమనడు, సాయిబంధు సార్ అయితే ఏమనడు, అయినా వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యత సరిగా చేయాలని మనం కూడా మీరు కూడా ఆ విధంగా మీ పిల్లలకి ఏదైనా ₹1 ఇచ్చినా కూడా ఆ రూపాయి ఎంత ఖర్చు పెట్టిండ్రు ఏందని అడిగినప్పుడే అది రూపాయి అనేది డజంట్ మ్యాటర్, కానీ మనం అడగాలి, బాధ్యత నేర్పితేనే పిల్లలకు ఒక రెస్పాన్సిబిలిటీ నేర్పితేనే ముందుకు పోతారు. సో ఇలాంటి కార్యక్రమాలు మళ్ళా ఇంకా ఎక్కువ చేయాలి. వీళ్ళకి 3 బ్రాంచ్లు 4 బ్రాంచ్లు సిబిఎస్ స్కూల్ జడ్చల్లో ఉన్నది, గీతం స్కూల్, తర్వాత ఇక్కడ గీతం స్కూల్, తర్వాత మళ్ళీ బ్రైట్ స్కూల్ కూడా వీళ్ళే టేకప్ చేసింది, తర్వాత గీతం గ్లోబల్ కూడా. ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందిస్తూ ఎంతో ముందుకు పోతున్న గీతం స్కూల్కి